నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మన దగ్గర బాసర జ్ఞాన సరస్వతి మాత, అక్కడెక్కడ అమ్మవారి దేవాలయాలు, సరస్వతి మాత దేవాలయాలు ఉన్న మెయిన్ చారిత్రాత్మకమైనటువంటిది, ఒక చరిత్ర కలిగినటువంటి దేవాలయం బాసర. అక్కడ అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. కొందరు అక్కడికి వెళ్ళలేనటువంటి వారు వాళ్ళ దగ్గరలో ఉన్న అమ్మవారి గుళ్ళల్లో అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. అది సహజం. ఇప్పుడు టీటీడీ ఏం చేసింది, వాళ్ళ దగ్గర కూడా అక్షరాభ్యాసం పెట్టాలని ఒక ఆలోచన. వకులామాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం, అక్షర గోవిందం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం, బాసర ఆలయం తరహాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం, అక్షరాభ్యాసం తర్వాత 7 వస్తువులతో ప్రత్యేక కిట్ పంపిణీ. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక శుభవార్త అందించింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతి ఆలయ తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకులామాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. అక్షర గోవిందం పేరుతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇకపై తమ పిల్లలకు ఏడుకొండల వాడి తల్లి వకులామాత ఆశీస్సులతో అక్షర శ్రీకారం చుట్టించాలని భావించే భక్తుల కోరిక నెరవేరనుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన విజ్ఞప్తి మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ HDPP ఈ అక్షర గోవిందం ప్రాజెక్టును రూపొందించింది. 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అయితే వకులామాత ప్రధాన ఆలయం ఒక చిన్న కొండపై ఉండడంతో భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుని ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా తొలుత ఈ కార్యక్రమానికి 300 కిట్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ కిట్లను ఉచితంగా అందించాలా, ఏమైనా రుసుము పెట్టానా అనే ఆలోచనలో ఉన్నారు. దేవాలయాలు అంతే కదా, రుసుముకు ప్రాధాన్యం ఇస్తాయి. తిరుపతిలో అన్నప్రసాదం ఒక లడ్డు ఇస్తున్నా మిగతా దేవాలయాలతో పోల్చుకుంటే అద్భుతం తిరుపతి. ఇక్కడ వీళ్ళు నామమాత్రం, ఎందుకంటే ఉచితం అంటే అనుచితం అవుతుంది కాబట్టి కొంతవరకు ఫీజు పెట్టి రుసుము పెట్టాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. టీటీడీ త్వరలో స్పష్టత ఇస్తుంది. HDPP లేదా SV విద్యాదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నడిపించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఆ కిట్లు అనేది 7 రకాల కిట్లు వస్తువులు ఉంటాయట. దాంట్లో అందజేస్తారు. ఇందులో పలక, బలపాల పెట్టె, శ్రీవారి అక్షంతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు, సరస్వతి, వెంకటేశ్వర స్వామి చిత్రపటం, కంకణాలు, పటిక బెల్లం ప్రసాదము ఈ కిట్టులో ఉంటాయి. ఎక్కడైతే ఏంది, ఇక్కడ వకులామాత దగ్గర అక్షరాభ్యాసం అనేది కొత్తగా ప్రారంభించబోతున్నారు. మన జ్ఞాన సరస్వతి బాసరకు అద్భుతమైన చరిత్ర ఉంది. అతి త్వరలో దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్న అమ్మవారి గురించే అక్కడ అక్షరాభ్యాసం అనేది ఎందుకు వచ్చింది, ఆ ప్రతిష్ఠ ఎవరు చేసిన దాని గురించి కూడా మనం ఒకరోజు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి, బాసర అమ్మవారి దగ్గరికి వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు. మనం మొదట్లోనే అన్నాం, 2 రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారం అంతా ఒకటే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ ప్రాంతంలో వకులామాత అమ్మవారి దగ్గర శ్రీనివాసుడి తల్లి, ఆమె దగ్గర అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని టీటీడీ నిర్ణయించింది. ఇది కూడా సఫలీకృతం కావాలి. ఆ భగవంతుని అనుగ్రహం, వకులాదేవి మాత అనుగ్రహం పిల్లలందరికీ ఉండాలి. పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద హోదాలలో ఉద్యోగాలు చేయాలని మన రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున వాళ్ళకు కోరుతూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం చిన్నారులను. ఏమంటారు మీరు? ఈ టీటీడీ నిర్వహిస్తున్న కొత్త కార్యక్రమానికి స్పందనగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.